బలూచిస్తాన్కు చెందిన బలోచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తోంది. అయితే పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ క్వెట్టాలో జరిగిన ఓ సమావేశంలో బలోచ్ వేర్పాటువాదులతో పాటు ఇండియాకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అదే సమయంలో బిఎల్ఏ ఫైటర్లు బలూచిస్తాన్లోని సురాబ్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నామని ప్రకటించి మునీర్కు షాక్ ఇచ్చారు. బలోచ్ లిబరేషన్ ఆర్మీని ఉక్కుపాదంతో అణిచివేస్తామని చేసిన హెచ్చరికలు బలోచ్ ఫైటర్లు లైట్గా తీసుకుంటున్నారు. మరింత రెచ్చిపోయి పాక్ భద్రతా దళాలను చంపుకుంటూ పోతున్నారు. మరి బలోచ్ ఫైటర్లకు ఆయుధాలు ఇచ్చేదెవరు? వారు ఉపయోగిస్తున్న ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాటిపై ఒక లుక్ వేద్దాం. పాకిస్తాన్ నుంచి తాము వేరుపడతామని బలోచ్ ప్రజలు గత కొన్ని సంవత్సరాల నుంచి పాక్పై పోరాటం చేస్తున్నారు. తమ సహజ వనరులు దోచుకుంటూ తమను రెండవ తరగతి పౌరులుగా చూస్తున్నారని పాక్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇటీవల కాలంలో బలోచ్ ఫైటర్లు మరింతగా రెచ్చి పాకిస్తాన్ భద్రతా దళాలను చంపుకుంటూ పోతున్నారు. తాజాగా జాఫర్ ఎక్స్ప్రెస్ను హైజాక్ చేసి పాక్ ప్రభుత్వానికి గట్టి సవాలు విసిరారు. ఈ రైలులో ప్రయాణిస్తున్న పాక్ భద్రతా సిబ్బందిని వందల సంఖ్యలో చంపామంటూ బలోచ్ ఫైటర్లు ప్రకటించుకున్నారు. ఇటీవల మిలిటరీ వాహనంలో వెళుతున్న భద్రతా సిబ్బందిని బాంబులతో లేపేసిన వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్చల్ చేస్తున్న విషయం చాలా మంది చూసే ఉంటారు. ఇక పాక్ భద్రతా దళాలు బలోచిస్తాన్లో కాలు మోపాలంటేనే భయంతో వణికిపోతున్నారు. ఏ మూల నుంచి ఏ బాంబు వచ్చి పడుతుందో, తాము ప్రయాణిస్తున్న వాహనం కింద బాంబులు పెట్టి లేపేస్తారో అన్న భయంతో పాక్ మిలిటరీ సిబ్బంది బలోచిస్తాన్లో అడుగు పెట్టాలంటే భయపడుతున్నారు. మరి పాక్ ఆర్మీని ఎదుర్కొనేంత సత్తా బలోచ్ ఫైటర్లకు ఎక్కడిది? వారి వద్ద అత్యాధునిక ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇక పాకిస్తాన్ మాత్రం బలోచ్కు అత్యాధునిక ఆయుధాలు ఇచ్చి ఇండియా రెచ్చగొడుతోందని ఆరోపిస్తోంది. వాస్తవానికి చూస్తే బలోచ్ ఫైటర్లు అమెరికాతో పాటు రష్యా మేడ్ ఆయుధాలను విచ్చలవిడిగా పాక్ ఆర్మీపై వినియోగిస్తున్నారు. ఈ ఆయుధాలు ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి తెప్పించుకుంటోంది. ఇక అమెరికా సైనికులు 2 దశాబ్దాల పాటు ఆఫ్ఘనిస్తాన్లో మకాం వేసి తాలిబాన్లను అణచివేయాలని చూసి చివరకు తమతో కాదని నిర్ణయానికి వచ్చి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆగస్టు 30, 2021లో నిష్క్రమించింది. అమెరికన్ సైనికులు కాబూల్ విడిచిపోయేటప్పుడు ఆయుధాలను వదిలేసి వెళ్లింది. ప్రస్తుతం తాలిబాన్లు వాడేవి అమెరికా ఆయుధాలతో పాటు ట్రక్కులను వాడుతోంది. ఇక పాకిస్తాన్ అధికారులు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. పాక్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం బలోచ్ ఫైటర్లు అమెరికా మేడ్, రష్యా మేడ్ ఆయుధాలను ఇటు ఆఫ్ఘనిస్తాన్ అటు ఇరాన్లో బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇక పాక్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం చూస్తే బలోచ్లు యుఎస్ మెరైన్ కార్ప్స్ మెషిన్ గన్ M240Bను వాడుతున్నారు. ఈ మెషిన్ గన్ ఫైరింగ్ విషయానికి వస్తే 7.62 mm నాటో రౌండ్స్తో 2 కిలోమీటర్ల రేంజీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదిస్తుంది. అలాగే M16A4 రైఫిల్ను అమెరికా మిలిటరీ వాడేది. నిమిషానికి 700 నుంచి 950 రౌండ్లు ఫైర్ చేయవచ్చు. ఇక RPG-7 లాంచర్ విషయానికి వస్తే ఇది రష్యా మేడ్ది. భుజం మీద వేసుకుని ట్యాంకులను ధ్వంసం చేయవచ్చు. 1961 నుంచి ప్రపంచవ్యాప్తంగా RPG-7 లాంచర్ను వాడుతున్నారు. అమెరికా, రష్యా మేడ్ ఆయుధాలతో పాక్ సైనికులపై బలోచ్ ఫైటర్లు పైచేయి సాధిస్తున్నారు. ఈ ఆయుధాలతో పాకిస్తాన్కు కంటి మీద కునుకు లేకుండా చూస్తున్నారు బలోచ్ ఫైటర్లు. పాకిస్తాన్ నుంచి తమకు స్వాతంత్ర్యం కావాలని పోరాటం చేస్తున్నారు. ఇక తాజాగా బలోచ్ ప్రావిన్స్లోని సోరాబ్ పట్టణాన్ని బలోచ్ ఫైటర్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక బలోచ్ ఫైటర్లు నగరంలోకి కీలకమైన సంస్థలను తమ అదుపులోకి తీసుకున్నారు. వాటిలో ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పోలీస్ స్టేషన్లను కేవలం 3 గంటల్లోనే తమ అదుపులోకి తీసుకుని పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్కు సవాల్ విసిరారు. ఆయన క్వెట్టాలో కమాండ్ స్టాఫ్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఒక సదస్సులో మాట్లాడుతూ బలోచ్ టెర్రరిస్టులను ఇండియాకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఆయన వార్నింగ్ ఇచ్చిన వెంటనే బలోచ్ ఫైటర్లకు ఆయన కౌంటర్గా సురాబ్ సిటీని స్వాధీనం చేసుకున్నామని ప్రకటించి మునీర్ షాక్ ఇచ్చారు. ఈ సమావేశంలో ఇండియాపై ఆగ్రహంతో చిందులు వేశారు. కశ్మీర్ అంశాన్ని శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకుందామన్నారు. న్యూఢిల్లీ ఇండస్ వాటర్ ట్రీటీని తాత్కాలికంగా రద్దు చేసి హైడ్రో టెర్రరిజానికి పాల్పడుతోందని ఇండియాపై ఆరోపణలు గుప్పించారు. ఇదిలా ఉండగా బలోచ్ ఫైటర్లు ఆపరేషన్ హెరాఫ్ పేరుతో
పాకిస్తాన్ ప్రభుత్వంపై ఆగస్టు 2024 నుంచి పోరాటం చేస్తోంది. ఇదిలా ఉండగా బలోచ్లు పాకిస్తాన్పై మొత్తం 51 లొకేషన్లలో 71 సార్లు దాడులు చేసింది. పాకిస్తాన్ బలోచిస్తాన్లోని సహజ వనరులను చైనాకు దోచిపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అక్కడి సీపెక్ పేరుతో చేపడుతున్న ప్రాజెక్టులపై దాడులు చేస్తోంది. చైనా బలోచిస్తాన్లో బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెట్టింది. అయితే ఆ ప్రాజెక్టుల్లో స్థానిక యువతకు ఉపాధి కల్పించడం లేదు. పాకిస్తాన్ యువతకు ఇవ్వడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడి సహజ వనరులు దోచుకుని చైనాకు దారాదత్తం చేస్తోందని, ఇక్కడ ప్రజలు కడు పేదరికంలో మగ్గుతున్నారని బలోచ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరసనలు తెలిపితే అక్కడి యువతను ఎత్తుకు వెళ్లడం, వారి ఆనవాళ్లు లేకుండా చేయడం పాక్ ఆర్మీకి వెన్నతో పెట్టిన విద్య. దీంతో ఓపిక నశించిన బలోచ్లు ఇక పాక్తో కలిసి ఉండలేమని, తమకు ప్రత్యేక దేశం కావాలని ఇటీవల కాలంలో ఉద్యమం జోరు పెంచారు. ఇక చైనా పౌరులు ఇక్కడ కాలు మోపాలంటే భయంతో వణికిపోతున్నారు. పాకిస్తాన్ ఆర్మీ తాజాగా బలోచ్ ఫైటర్లను నేరుగా ఎదుర్కోలేక అక్కడి మహిళలపై పడింది. తాజాగా 24 ఏళ్ల మహజబీన్ బలోచ్ గత వారం నుంచి కనిపించకుండా పోయింది. ఆమె అదృశ్యం వెనుక పాక్ ఆర్మీ హస్తముందని బలోచ్ బలంగా నమ్ముతోంది. ఇప్పటి వరకు యువకులను కిడ్నాప్ చేసి వారి ఆనవాళ్లు లేకుండా చేసేవారు. ఇక తాజాగా వారి దృష్టి బలోచ్ మహిళలపై పడింది. ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తోన్న వారిని పాక్ ఆర్మీ టార్గెట్ చేస్తోంది. ఇప్పటి వరకు పాక్ ఆర్మీ బలోచ్ పురుషులను, యువకులను, ముసలివారిని అపహరించుకు వెళ్లేది. ప్రస్తుతం పంథా మార్చి మహిళలను ఎత్తుకు వెళ్లడం మొదలుపెట్టింది. స్వాతంత్ర్యం కావాలని బలోచ్ రెబల్స్ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. వారికి సంఘీభావం తెలిపారు మహజబీన్ బలోచ్. కాగా ఆమెను మే చివరి వారంలో పాక్ ఆర్మీ కిడ్నాప్ చేసిందని బలోచ్ ఫైటర్లు ఆరోపిస్తున్నారు. బలోచ్ల హక్కుల కోసం పోరాడుతున్న ఆడబెబ్బులి మహరంగ్ బలోచ్ను పాక్ ఆర్మీ ఈ ఏడాది మార్చిలో కిడ్నాప్ చేసి తీసుకువెళ్లింది. ఆమెపై లెక్కలేనన్ని కేసులు నమోదు చేసి బెయిల్ రాకుండా అడ్డుకుంటోంది. కాగా బలూచిస్తాన్లో మానవ హక్కులు పూర్తిగా దిగజారిపోయాయని ప్రజాస్వామ్యవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ అరెస్టులు, అపహరణలు ఇక్కడ సర్వసాధారణమయ్యాయని చెబుతున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో హక్కుల కోసం పోరాటం చేసినా అరెస్టు చేసి తీసుకువెళుతున్నారని యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఆరోపిస్తోంది. ఇక ఇప్పటి వరకు చూస్తే పాక్ ఆర్మీపై బలోచ్లు అత్యాధునిక ఆయుధాలతో పైచేయి సాధిస్తున్నారు. అదే పాకిస్తాన్ విషయానికొస్తే ఎక్స్పైరీ డే ఆయుధాలతో బలోచ్లను ఎదుర్కోలేకపోతోంది. ఇది బలోచ్ ఫైటర్లకు ప్లస్ పాయింట్గా మారిందని వార్ వెయిటరన్స్ అభిప్రాయపడుతున్నారు.